ప్రైజ్ ద లార్డ్ అండి. పరిశుద్ధ గ్రంథము నుండి యెహెజ్కేలు 23వ అధ్యాయం నుండి 32వ అధ్యాయం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. 23వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఏలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన 2 స్త్రీలు కలరు. వీరు ఐగుప్తు దేశంలో జారత్వము చేసిరి. యవనకాలమందే జారత్వము చేయుచూ వచ్చిరి. అక్కడ వారికి ఆలింగనమాయెను. అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి. వారిలో పెద్దదాని పేరు ఒహోలా, ఆమె సహోదరి పేరు ఒహోలిబా. వీరు నాకు పెండ్లి చేయబడిన వారై కుమారులను కుమార్తెలను కనిరి. ఒహోలాయను పేరు షోమ్రోనునకును, ఒహోలీబాయను పేరు యెరూషలేమునకును చెందుచున్నవి. ఒహోలా నాకు పెండ్లి చేయబడినను వ్యభిచారము చేసి తన విటకాండ్ర మీద బహుగా ఆశ పెట్టుకుని ధూమ్రవర్ణము గల వస్త్రములు ధరించుకొనిన సైన్యాధిపతులను అధికారులను అందము గల యవనులను గుర్రములకు రౌతులను అగు అశ్షూరు వారిని మోహించెను. అది కాముకురాలి రీతిగా అశ్షూరు వారిలో ముఖ్యులగు వారందరి ఎదుట తిరుగుచు వారందరితో వ్యభిచరించుచు వారు పెట్టుకొనిన విగ్రహములన్నిటినీ పూజించుచు అపవిత్రురాలాయెను. మరియు ఐగుప్తులో నేర్చుకొనిన జారత్వమును ఇది మానకయుండెను. అచ్చటనే దాని యవనమందే పురుషులు దానితో శయనించిరి, దాని చనులను ఆలింగనము చేసిరి, కాముకులై దానితో విశేషముగా వ్యభిచారము చేసిరి. కావున దాని విటకాండ్రకు నేను దానిని అప్పగించియున్నాను. అది మోహించిన అశ్షూరు వారికి దానిని అప్పగించియున్నాను. వీరు దాని మానచ్ఛాదనము తీసిరి. దాని కుమారులను కుమార్తెలను పట్టుకొని దానిని ఖడ్గము చేత చంపిరి. ఏలాగున ఆమె స్త్రీలలో అపకీర్తి పాలై శిక్ష నొందెను. దాని చెల్లెలైన ఒహోలీబా దానిని చూచి కాముకత్వమందు దానిని మించి అక్క చేసిన జారత్వముల కంటే మరీ ఎక్కువగా జారత్వము చేసెను. ప్రశస్త వస్త్రములు ధరించిన వారును సైన్యాధిపతులను అధికారులను గుర్రములకు రౌతులను సౌందర్యము గల యవనులను అగు అశ్షూరు వారైన తన పొరుగు వారిని అది మోహించెను. అది అపవిత్రురాలాయననియు వారిద్దరును ఏకరీతినే ప్రవర్తించుచున్నారనియు నాకు తెలిసెను. మరియు అది అధికముగా వ్యభిచారం చేయవలెనని కోరినదై మొలలకు నడికట్లును తలల మీద చిత్రవర్ణములు గల పాగాలను పెట్టుకొని రాచకళలు గలవారై సింధూరముతో పూయబడి గోడ మీద చెక్కబడిన వారై తమ జన్మదేశమైన కల్దీయుల దేశపు బబులోను వారి వంటి కల్దీయుల పటములను చూచి మోహించెను. అది వారిని చూచిన వెంటనే మోహించి కల్దీయ దేశమునకు వారి యొద్దకు దూతలను పంపి వారిని పిలిపించుకొనగా బబులోను వారు సంభోగము కోరి వచ్చి జారత్వము చేత దానిని అపవిత్రపరిచి వారి చేత అది అపవిత్రపరచబడిన తరువాత దాని మనస్సు వారికి ఎడమాయెను. ఇట్లు అది జారత్వము అధికముగా చేసి తన మానచ్ఛాదనము తీసివేసుకొనెను గనుక దాని అక్క విషయములో నేను ఆశాభగ్నుడనైనట్టు దాని విషయములోనూ ఆశాభగ్నుడనైతిని. మరియు యవన దినములందు ఐగుప్తు దేశంలో తాను జరిగించిన వ్యభిచారము మనసునకు తెచ్చుకొని అది మరీ ఎక్కువగా వ్యభిచారము చేయుచూ వచ్చెను. గాడిద గుర్రముల వంటి సిగ్గుమాలిన మొహము గల తన విటకాండ్రయందు అది మోహము నిలుపుచుండెను. యవనకాలమందు నీవు ఐగుప్తీయుల చేత నీ చనులను నలిపించుకొనిన సంగతి జ్ఞాపకము చేసుకుని నీ బాల్యకాలపు దుష్కార్యమును చేయవలెనని నీవు చూచుచుంటివి. కావున ఒహోలీబా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ మనసునకు ఎడమైపోయిన నీ విటకాండ్రను రేపి నలుదిక్కులు వారిని నీ మీదికి రప్పించెదను. గుర్రములనకు బబులోను వారిని, కల్దీయులను, అధిపతులను, ప్రధానాధికారులందరినీ, అశ్షూరీయులను, సౌందర్యము గల శ్రేష్ఠులను, అధిపతులను, అధికారులను, శూరులను, మంత్రులను అందరినీ నీ మీదికి నేను రప్పించుచున్నాను. ఆయుధములు పట్టుకొని చక్రములు గల రథములతోనూ గొప్ప సైన్యముతోనూ వారు నీ మీదికి వచ్చి కేడెములను డాళ్లను పట్టుకొని శిరస్త్రాణములు ధరించుకొని వారు నీ మీదికి వచ్చి నిన్ను చుట్టుకొందురు. వారు తమ మర్యాద చొప్పున నిన్ను శిక్షించున్నట్లు నేను నిన్ను గూర్చిన తీర్పు వారికి అప్పగింతును. ఉగ్రతతో వారు నిన్ను శిక్షించున్నట్లు నా రోషము నీకు చూపుదును. నీ చెవులను నీ ముక్కును వారు తెగగోయుదురు.
నీలో శేషించిన వారు ఖడ్గము చేత కూలుదురు. నీ కుమారులను నీ కుమార్తెలను వారు పట్టుకొందురు. నీలో శేషించిన వారు అగ్ని చేత దహింపబడుదురు. నీ బట్టలను లాగివేసి నీ సొగసైన నగలను అపహరించుదురు. ఐగుప్తును నీవిక కోరకయు, అచ్చట నీవు చేసిన వ్యభిచారమిక మనసునకు తెచ్చుకొనకయు ఉండునట్లు ఐగుప్తు దేశమందుండి నీవు చేసిన వ్యభిచారమును దుష్కార్యమును నీలో ఉండకుండా ఎలాగున మాన్పించదను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు ద్వేషించిన వారికిని నీ మనసు ఎడమైన వారికిని నేను నిన్ను అప్పగించుచున్నాను. ద్వేషము చేత వారు నిన్ను బాధింతురు. నీ కష్టార్జితమంతయు పట్టుకొని నిన్ను వస్త్రహీనముగాను దిగంబరిగాను విడుతురు. అప్పుడు నీ వేశ్యాత్వమును నీ దుష్కార్యములను నీ జారత్వమును వెల్లడియగును. నీవు అన్యజనులతో చేసిన వ్యభిచారమును బట్టియు నీవు వారి విగ్రహములను పూజించి అపవిత్రపరుచుకొనుటను బట్టియు నీకు ఇవి సంభవించును. నీ అక్క ప్రవర్తించినట్టు నీవును ప్రవర్తించితివి గనుక అది పానము చేసిన పాత్రను నీ చేతికిచ్చెదను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ అక్క పానము చేసిన లోతును వెడల్పును గల పాత్రలోనిది నీవును పానము చేయవలెను. అందులో పానము చేయవలసినది చాలా ఉన్నది గనుక ఎగతాళియు అపహాస్యమును నీకు తటస్థించెను. నీ అక్కయైన షోమ్రోను పాత్ర వినాశోపద్రవములతో నిండినది. నీవు దానిలోనిది త్రాగి మత్తురాలువై దుఃఖముతో నింపబడుదువు. అడుగుమొట్టునకు దాని పానము చేసి పాత్రను చెక్కలు చేసి వాటితో నీ స్తనములను పెరుకుకొందువు. నేనే మాట ఇచ్చి ఉన్నాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నీవు నన్ను మరచి వెనుకకు త్రోసివేసితివి గనుక నీ దుష్కార్యములకును వ్యభిచారమునకును రావలసిన శిక్షను నీవు భరించెదవు. మరియు యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఒహోలాకును ఒహోలీబాకును నీవు తీర్పు తీర్చుదువా? అట్లయితే వారి హేయకృత్యములను వారికి తెలియజేయుము. వారు వ్యభిచారుణులను నరహత్య చేయువారునై విగ్రహములతో వ్యభిచరించి నాకు కనిన కుమారులను విగ్రహములు మృంగునట్లు వారిని వాటికి ప్రతిష్ఠించిరి. వారి ఇలాగున నా ఎడల జరిగించుచున్నారు. అదియు కాక ఆ దినమందే వారు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచిన దినమందే నేను నియమించిన విశ్రాంతి దినములను సామాన్య దినములుగా ఎంచిరి. తాము పెట్టుకొనిన విగ్రహముల పేరిట తమ పిల్లలను చంపిన నాడే వారు నా పరిశుద్ధ స్థలంలో చొచ్చి దానిని అపవిత్రపరిచిరి. నా మందిరములోనే వారి ఇలాగున చేసిరి. మరియు దూరముననున్న వారిని పిలిపించుకొనుటకై వారు దూతను పంపిరి. వారు రాగా వారి కొరకు నీవు స్నానము చేసి కన్నులకు కాటుక పెట్టుకొని ఆభరణములు ధరించుకొని ఘనమైన మంచము మీద కూర్చుండి బల్లను సిద్ధపరిచి దాని మీద నా పరిమళ ద్రవ్యమును తైలమును పెట్టితివి. అలాగున జరుగగా అచ్చట ఆమెతో ఉండిన వేడుకగాండ్ర సమూహము యొక్క సందడి వినబడెను. సమూహమునకు చేరిన త్రాగుబోతులు వారి యొద్దకు ఎడారి మార్గము నుండి వచ్చిరి. వారు ఈ వేశ్యల చేతులకు కడియములు తొడిగి వారి తలలకు పూదండలు చుట్టిరి. వ్యభిచారము చేయుట చేత బలహీనురాలైన దీనితో నేను ఇలాగంటిని, అది మరెన్నటికిని వ్యభిచారము చేయక మానదు. వేశ్యతో సాంగత్యము చేయునట్లు వారు దానితో సాంగత్యము చేయుదురు. అలాగుననే వారు కాముకురాండ్రైన ఓహోలాతోనూ ఒహోలీబాతోనూ సాంగత్యము చేయుచు వచ్చిరి. అయితే వ్యభిచారిణులకును నరహంతరాండ్రకును రావలసిన శిక్ష నీతిపరులైన వారు వీరికి తగినట్టుగా విధింతురు. వారు వ్యభిచారిణులే, నరహత్య చేయ యత్నించుదురు. ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వారి మీదికి నేను సైన్యమును రప్పింతును. శత్రువులు వారిని బాధించుటకై దోపుడు సొమ్ముగా వారిని అప్పగింతును. ఆ సైనికులు రాళ్ళు రువ్వి వారిని చంపుదురు. ఖడ్గము చేత హతము చేయుదురు. వారి కుమారులను కుమార్తెలను చంపుదురు. వారి ఇండ్లను అగ్నిచేత కాల్చివేయుదురు. స్త్రీలందరూ మీ కామాతురత చొప్పున చేయకూడదని నేర్చుకున్నట్లు మీ కామాతురతను దేశములో నుండకుండా మాన్పించుదును. నేనే యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు మీ కామాతురతకు శిక్ష విధింపబడును. విగ్రహములను పూజించిన పాపమును మీరు భరించుదురు. 24వ అధ్యాయము. 9వ సంవత్సరము 10వ నెల 10వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఈ దినము పేరు వ్రాసి ఉంచుము. నేటి దినము పేరు వ్రాసి ఉంచుము. ఈ దినము బబులోను రాజు యెరూషలేము మీదికి వచ్చుచున్నాడు. మరియు తిరుగుబాటు చేయు ఈ జనులను గూర్చి
ఉపమాన రీతిగా ఇట్లు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, కొండను తెచ్చి దానిలో నీళ్లు పోసి దానిని పొయ్యి మీద పెట్టుము. తొడజబ్బ మొదలగు మంచి మంచి మొక్కలన్నీ చేర్చి అందులో వేసి మంచి ఎముకలను ఏరి దాని నింపుము. మందలో శ్రేష్టమైన వాటిని తీసుకొనుము. అందున్న ఎముకలు ఉడుకునట్లు చాలా కట్టెలు పోగు చేయుము. దానిని బాగుగా పొంగించుము. ఎముకలను చాలునంతగా ఉడికించుము. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నరహంతకులున్న పట్టణమునకు శ్రమ, మడ్డిగలకుండా మానకుండా మడ్డి కలిగియుండుకుండా నీకు శ్రమ. చీటీ దాని వంతున పడలేదు. వండిన దానిని మొక్క వెంబడి మొక్కగా దానిలో నుండి తీసుకొని రమ్ము. దాని చేత చిందింపబడిన రక్తము దానిలో కనబడుచున్నది. మట్టితో దాన్ని కప్పివేయునట్లు దానిని నేల మీద కుమ్మరింపక వట్టి బండ మీద దానిని చిందించెను. కావున నా క్రోధము రానిచ్చి నేను ప్రతీకారము చేయునట్లు అది చిందించిన రక్తము కప్పబడకుండా దానిని వట్టి బండ మీద నేనుండనిచ్చితిని. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నరహంతకులున్న పట్టణమునకు శ్రమ. నేనును విస్తరించి కట్టెలు పేర్చబోచున్నాను. చాలా కట్టెలు పేర్చుము. అగ్ని రాజబెట్టుము. మాంసమును బాగుగా ఉడకబెట్టుము. ఏమీ ఉండకుండా ఎముకలు పూర్తిగా ఉడుకునట్లు చారు చిక్కగా దింపుము. తరువాత దానికి తగిలిన మస్టును మడ్డియు పోవునట్లు అది వేడి అయి మెరుగుపెట్టు వరకు వట్టి చట్టి పొయ్యి మీదనే ఉంచుము. అలసట పుట్టు వరకు ఇంతగా శ్రద్ధ పుచ్చుకొనినను దాని విస్తారమైన మస్టు పోదాయను. మస్టుతో కూడా దానిని అగ్నిలో వేయుము. నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే. నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకొనినను నీవు శుభ్రపడకపోతివి. నా క్రోధమును నీ మీద తీర్చుకుని వరకు నీవు శుభ్రపడక ఎందువు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, అది జరుగును. నేనే నెరవేర్చెదను. నేను వెనుక తీయను, కనికరింపను, సంతాపపడను. నీ ప్రవర్తనను బట్టియు నీ క్రియలను బట్టియు నీకు శిక్ష విధింపబడును. ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను. నరపుత్రుడా, నీ కన్నులకింపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవవద్దు, కన్నీరు విడువవద్దు. మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడువుము. నీ శిరోభూషణములు ధరించుకొని పాదరక్షలు తొడుగుకొనవలెను. నీ పెదవులు మూసుకొనవద్దు, జనుల ఆహారము భుజింపవద్దు. ఉదయమందు జనులకు నేను ప్రకటించి తిని, సాయంత్రమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమున నేను చేసి తిని. నీవు చేసిన వాటి వలన మేము తెలుసుకొనవలసిన సంగతి నీవు మాతో చెప్పవా అని జనులు నన్ను అడుగగా నేను వారితో ఇట్లాంటిని. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలీయులకు నీవు ఇలాగున ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీకు అతిశయాస్పదముగాను మీ కన్నులకు ముచ్చటగాను మీ మనసునకు ఇష్టముగాను ఉన్న నా పరిశుద్ధ స్థలమును నేను చెరపబోచున్నాను. మీరు వెనుక విడిచిన మీ కుమారులను కుమార్తెలను అక్కడనే ఖడ్గము చేత కూలుదురు. అప్పుడు నేను చేసినట్లు మీరును చేయుదురు. మీ పెదవులు మూసికొనకయుందురు. జనుల ఆహారమును మీరు భుజింపకయుందురు. మీ శిరోభూషణములను తలల మీద నుండి తీయకయు, మీ పాదరక్షలను పాదముల నుండి తీయకయు, అంగలార్చకయు, ఏడవకయు నుందురు. ఒకరినొకరు చూచి నిట్టూర్పులు విడుచుచు మీరు చేసిన దోషములను బట్టి మీరు క్షీణించిపోవుదురు. యెహెజ్కేలు మీకు సూచనగా ఉండును. అతడు చేసినదంతటి ప్రకారము మీరును చేయుదురు. ఇది సంభవించినప్పుడు నేను ప్రభువైన యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. నరపుత్రుడా, వారి ఆశ్రయమును అతిశయాస్పదమును వారికి కన్నులకింపైన దానిని వారు ఇచ్చయించు దానిని వారి కుమారులను కుమార్తెలను నేను తీసివేయు దినమనందు నీకు సమాచారము తెలియజేయుటకై తప్పించుకొని వచ్చిన ఒకడు నీ వద్దకు వచ్చును. ఆ దినముననే నీవికను మౌనముగా ఉండక తప్పించుకొని వచ్చిన వానితో స్పష్టముగా మాట్లాడుదువు. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొనున్నట్లు నీవు ఈ రీతిని వారికి సూచనగా ఉందువు. 25వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, అమ్మోనీయుల తట్టు ముఖము తిప్పుకొని వారిని గూర్చి ఈ మాట ప్రవచింపుము. అమ్మోనీయులారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా,
నా పరిశుద్ధ స్థలము అపవిత్రపరచబడినప్పుడు, ఇశ్రాయేలీయుల దేశము పాడు చేయబడిన కాలమున యోధావారు చెరలోనికి పోయినప్పుడు మీరు సంతోషమని చెప్పుకొనుచు వచ్చితిరి గనుక నేను మిమ్మను తూర్పున నుండి మనుషులకు స్వాస్థ్యముగా అప్పగించెదను. వారు తమ డేరాలను మీ దేశములో వేసి మీ మధ్య కాపురముందురు. వారు మీ పంటలు తిందురు, మీ పాలు త్రాగుదురు. నేను రబ్బా పట్టణమును ఒంటెలసాలగా చేసేదను, అమ్మోనీయుల దేశమును గొర్రెల దొడ్డిగా చేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మరియు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు చేతులు చరుచుకొని కాళ్లతో నేలతన్ని ఇశ్రాయేలీయుల శ్రమను చూచి మీ మనస్సులోని తిరస్కారము కొలది ఉల్లసించితిరి గనుక నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొనున్నట్లు నేను మీకు విరోధినై మిమ్మును జనములకు దోపుడు సొమ్ముగా అప్పగింతును. అన్యజనులలో ఉండకుండా మిమ్మును నిర్మూలము చేతును, జనము కాకుండా మిమ్మును నశింపచేతును, సమూల ధ్వంసము చేతును. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఇతర జనములన్నిటికిని యోధావారికిని భేదమేమి అని మోయాబీయులను శేయీరు పట్టణపు వారును అందరు గనుక తూర్పున ఉన్న వారిని రప్పించి దేశమునకు భూషణముగా ఉన్న పొలిమేరపురములగు బెత్యెషీమోతును, బయల్మేయోనును, కిర్యాతాయిమును, మోయాబీల సరిహద్దులుగానున్న పట్టణములన్నిటినీ అమ్మోనీయులనందరినీ వారికి స్వాస్థ్యముగా అప్పగింతును. జనములలో అమ్మోనీయులు ఇకను జ్ఞాపకమునకు రారు. నేను యెహోవానై ఉన్నానని మోయాబీయులు తెలుసుకున్నట్లు నేను ఇలాగున వారికి శిక్ష విధింతును. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఎదోమీయులు యోధా వారి మీద పగ తీర్చుకొనుచున్నారు. తీర్చుకొనుటలో వారు బహుగా దోషులేరి కనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎదోము మీద నా చెయ్యి చాపి మనుష్యులేమి పశువులేమి దానిలో ఉండకుండా నేను సమస్తమును నిర్మూలము చేయుదును. తేమాను పట్టణము మొదలుకొని నేను దానిని పాడు చేయుదును. దదాను వరకు జనులందరూ ఖడ్గము చేత కూలుదురు. నా జనులైన ఇశ్రాయేలీయుల చేత ఎదోము వారి మీద నా పగ తీర్చుకొందును. ఎదోమీయుల విషయమై నా కోపమును బట్టియు నా రౌద్రమును బట్టియు నేను ఆలోచించిన దానిని వారు నెరవేర్చుదురు. ఎదోమీయులు నా క్రోధము తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. మరియు ప్రభువగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఫిలిస్తీయులు పగ తీర్చుకొనుచు నాశనము చేయుచు మానని క్రోధము కలవారై తిరస్కారము చేయుచు పగ తీర్చుకొనుచున్నారు గనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఫిలిస్తీయుల మీద నేను చెయ్యి చాపి కెరేతీయులను నిర్మూలము చేసేదను. సముద్ర తీరమున నివసించు శేషమును నశింపచేసేదను. క్రోధముతో వారిని శిక్షించి వారి మీద నా పగ పూర్తిగా తీర్చుకొందును. నేను వారి మీద నా పగ తీర్చుకొనగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ఇరవై 26వ అధ్యాయము. మరియు 11వ సంవత్సరము నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేమును గూర్చి, ఆహా, జనములకు ద్వారముగానున్న పట్టణము పడగొట్టబడెను, అది నా వశమాయెను, అది పాడైపోయినందున నేను పరిపూర్ణము నొందితిని అని తూరు చెప్పెను గనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు పట్టణమా, నేను నీకు విరోధినైతిని. సముద్రము దాని తరంగములను పొంగచేయు రీతిగా నేను అనేక జనములను నీ మీదికి రప్పించదను. వారు వచ్చి తూరు యొక్క ప్రాకారములను కూల్చి దాని కోటలను పడగొట్టుదురు. నేను దాని మీదనున్న మంటిని తుడిచివేయుదును, దానిని వట్టి బండగా చేసేదను. సముద్రము దానిని ఆవరించును, అది వలలు పరుచుటకు చోటగును. నేనే మాట ఇచ్చితిని. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అది జనములకు దోపుడు సొమ్మగును. బయట పొలములో నున్న దాని కుమార్తెలు కత్తి పాలగుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, రారాజగు బబులోను రాజైన నెబుకద్రెజరును నేను తూరు పట్టణము మీదికి రప్పించుచున్నాను. అతడు గుర్రములతోనూ రథములతోనూ రౌతులతోనూ గుంపులు గుంపులుగానున్న సైన్యంతోనూ ఉత్తర దిక్కు నుండి వచ్చి బయట పొలములోని నీ కుమార్తెలను ఖడ్గముతో చంపి నీకెదురుగా బురుజులు కట్టించి దెబ్బ వేయించి నీకెదురుగా డాలునెత్తును. మరియు అతడు నీ ప్రాకారములను పడగొట్టుటకై యంత్రములు సంధించి
గొడ్డండ్రతో నీ కోటలను పడగొట్టును. అతనికి గుర్రములు బహు విస్తారముగా ఉన్నవి. అవి ధూళి ఎగరగొట్టగా అది నిన్ను కమ్మును. బేట సందులు గల పట్టణంలోనికి సైనికులు చొరబడినట్లు అతడు నీ కోటలలో ప్రవేశించినప్పుడు రౌతుల యొక్కయు చక్రముల యొక్కయు రథముల యొక్కయు ధ్వని చేత నీ ప్రాకారములు కంపించును. అతడు తన గుర్రముల డెక్కల చేత నీ వీధులన్నీయు అణగద్రొక్కించును. నీ జనులను ఖడ్గముతో హతము చేయును. నీ ప్రభావమునకు చిహ్నములైన స్తంభములు నేలను కూలును. వారు నీ ఐశ్వర్యమును దోచుకుందురు, నీ వర్తకమును అపహరింతురు, నీ ప్రాకారములను పడగొట్టుదురు, నీ విలాస మందిరములను పాడు చేయుదురు. నీ రాళ్లను నీ కలపను నీ మంటిని నీళ్లలో ముంచివేయుదురు. ఇట్లు నేను నీ సంగీత నాదమును మాన్పించదను. నీ సితారా నాదమికను వినబడదు. నిన్ను వట్టి బండగా చేయుదును. వలలు పరుచుకొనుటకు చోటగుదువు. నీ వికను కట్టబడక యుందువు. నేనే మాట ఇచ్చియున్నాను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. తూరును గూర్చి ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు కూలినప్పుడు కలుగు ధ్వనియు, హతులగుచున్న వారి కేకలను, నీలో జరుగు గొప్ప వదయు ద్వీపములు విని కంపించును. సముద్రపు అధిపతులందరూ తమ సింహాసనముల మీద నుండి దిగి తమ చొక్కాయిలను విచిత్రమైన వస్త్రములను తీసివేసి దిగులుపడిన వారై నేలను కూర్చుండి గడగడ వణుకుచూ నిన్ను చూచి విస్మయపడుదురు. వారు నిన్ను గూర్చి అంగలార్పు వచనమెత్తి ఎలాగున అందురు, సముద్ర నివాసమైన దానా, ఖ్యాతి నొందిన పట్టణమా, నీవెట్లు నాశనమైతివి. సముద్ర ప్రయాణము చేయట వలన దానికిని దాని నివాసులకును బలము కలిగెను. సముద్ర వాసులందరినీ భీతిల్ల చేసినది ఇదే. ఇప్పుడు నీవు కూలినందున ద్వీపములు కంపించుచున్నవి. నీవు వెళ్ళిపోవుట చూచి సముద్ర ద్వీపములు కదులుచున్నవి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నివాసులు లేని పట్టణము వలనే నేను నిన్ను పాడు చేయనప్పుడు మహాసముద్రము నిన్ను ముంచినట్లుగా నీ మీదికి నేను అగాధ జలములను రప్పించదను. పురాతన కాలమందు పాతాళములోనికి దిగిపోయిన వారి యొద్ద నీవుండునట్లు నేను నిన్ను పడవేసి నీవు జనములేని దానవగుటకై పురాతన కాలములో పాడైన జనుల యొద్ద భూమి క్రిందనున్న స్థలములలో నీకు నివాసము నిర్ణయింతును. పాతాళములోనికి దిగిపోవు వారితో కూడా నిన్ను నివసింపచేసదను. మరియు సజీవులు నివసించు భూమి మీద నేను మహాఘనకార్యము కలుగచేతును. నిన్ను భీతికి కారణముగా చేతును. నీవు లేకపోవుదువు. ఎంత వెదికినను నీ వెన్నటికి నీ కనబడకయుందువు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 27వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చను, నరపుత్రుడా, తూరు పట్టణము గూర్చి అంగలార్పు వచనమెత్తి దానికి ఇలాగూ ప్రకటన చేయుము. సముద్రపు రేవుల మీద నివసించుదానా, అనేక ద్వీపములకు ప్రయాణము చేయు వర్తక జనమా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు పట్టణమా, నేను సంపూర్ణ సౌందర్యము కలదానని నీవనుకొనిచున్నావే. నీ సరిహద్దులు సముద్రముల మధ్య ఏర్పడెను. నీ శిల్పకారులు నిన్ను సంపూర్ణ సౌందర్యము గలదానిగా చేసి ఉన్నారు. నీ వాడలను శనీరు దేశపు సరళ వృక్షపు మ్రానుతో కట్టుదురు. లెబానోను దేవదారు మ్రాను తెప్పించి నీ వాడ కొయ్యలు చేయుదురు. బాషాను యొక్క సింధూరం మ్రాను చేత నీ కోలలు చేయుదురు. కితీల ద్వీపముల నుండి వచ్చిన గుంజు మ్రానునకు దంతపు చక్కడపు పని పొదిగి నీకు పీటలు చేయుదురు. నీకు జెండాగా ఉండుటకై నీ తెరచప్పలు ఐగుప్తు నుండి వచ్చిన విచిత్రపు పనిగల విసనార బట్టతో చేయబడును. ఎలీషా ద్వీపముల నుండి వచ్చిన నీల ధూమ్ర వర్ణములు గల బట్ట నీవు చాందినిగా కప్పుకొందువు. తూరు పట్టణమా, సిదోను నివాసులను అర్వదు నివాసులను నీకు వడ కళాసులుగా ఉన్నారు. నీ స్వజనులకు చేరిన ప్రజ్ఞావంతులు నీకు ఓడ నాయకులుగా ఉన్నారు. గెబలు పనివారిలో పని తెలిసిన పెద్దలు నీ ఓడలను బాగు చేయువారుగా ఉన్నారు. సముద్రమందు నీ సరుకులు కొనుటకై సముద్ర ప్రయాణము చేయు నావికుల ఓడలన్నీయు నీ రేవులలో ఉన్నవి. పారసిక దేశపు వారును లూదువారును పూతువారును నీ సైన్యములలో చేరి నీకు సిపాయిలుగా ఉన్నారు. వారు నీ డాళ్లను శిరస్త్రాణములను ధరించువారు. వారి చేత నీకు తేజస్సు కలిగెను. అర్వదు వారు నీ సైన్యంలో చేరి చుట్టూ నీ ప్రాకారములకు డాళ్లు తగిలించి చుట్టూ నీ ప్రాకారముల మీద కావలి కాచి నీ సౌందర్యమును సంపూర్ణపరిచెదరు. నానా విధమైన సరుకులు నీలో విస్తారముగా ఉన్నందున తర్షీషు వారు నీతో వర్తకము చేయుచు వెండియు ఇనుమును తగరమును సీసమును ఇచ్చి నీ సరుకులు కనుక్కుందురు. గ్రేకేయులను తువాలు వారును మెషకు వారును నీలో వర్తక వ్యాపారము చేయుచు నరులను
ఇత్తడి వస్తువులను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. తోగర్మా వారు గుర్రములను, యుద్ధాశ్వములను, కంచరగాడిదలను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. దదాను వారును నీతో వర్తక వ్యాపారము చేయుదురు. చాలా ద్వీపముల వర్తకములు నీ వశమున ఉన్నవి. వర్తకులు దంతమును, కోవిదారుమ్రానును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. నీ చేత చేయబడిన వివిధ వస్తువులను కొనుక్కొనుటకై సిరియనులు నీతో వర్తక వ్యాపారము చేయుదురు. వారు పచ్చరాళ్లను, ఓదారంగు నూలుతో కొట్టబడిన చీరలను, అవిసెనార బట్టలను, పగడములను, రత్నములను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. మరియు యూదావారును ఇశ్రాయేలు దేశస్థులను నీలో వర్తక వ్యాపారము చేయొచ్చు మిన్నీతు గోధుమలను, మిఠాయిలను, తేనెయు, తైలమును, గుగ్గిలమును ఇచ్చి నీ సరుకులను కొనుక్కొందురు. దమస్కు వారు హెల్బోను ద్రాక్షరసమును, తెల్లబొచ్చును ఇచ్చి విస్తారమైన నీ సరుకులను, దినుసులను కొనుక్కొందురు. దదాను వారును గ్రేకేయులను నూలు ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. ఇనుప పనిముట్టును, కత్సియా, కెనయా అను సుగంధ ద్రవ్యములను నీ సరుకులకు బదులు ఇయ్యబడును. దదాను వారు విచిత్రమైన పనిగల చౌకపు తుండ్లు తీసుకొని అమ్ముదురు. అరబీయులను, కేదారు అధిపతులు అందరును నీతో వర్తకము చేయుదురు. వారు గొర్రెపిల్లలను, పొట్టేళ్లను, మేకలను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. వీటినిచ్చి వారు నీతో వర్తకము చేయుదురు. షేబా వర్తకులను, రామా వర్తకులను నీతో వర్తకము చేయుదురు. వారు అతి ప్రశస్తమైన గంధవర్గములను, విలువగల నానా విధమైన రత్నములను, బంగారమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. హారాను వారును, కన్నేవారును, ఏదేను వారును, షేబా వర్తకులను, అషూరు వర్తకులను, కెల్మదు వర్తకులను నీతో వర్తకము చేయుదురు. వీరు నీలో వర్తకులై సొగసైన వస్త్రములను, ధూమ్రవర్ణము గలవియు, కుట్టుపనితో చేయబడినవియు అగు బట్టలను, విలువగల నూలును, బాగుగా చేయబడిన గట్టి త్రాళ్లను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. తర్షీషు వాడలు నీకు బండ్లుగా ఉన్నవి. నీవు పరిపూర్ణమైన దానవై మహాఘనముగా సముద్రము మీద కూర్చున్నావు. నీ కోలలు వేయువారు మహాసముద్రములోనికి నిన్ను త్రోయగా, తూర్పుగాలి సముద్ర మధ్యమందు నిన్ను బద్దలు చేయును. అప్పుడు నీ ధనమును, నీ సరుకులను, నీవు బదిలిచి వస్తువులను, నీ నావికులను, నీ ఓడ నాయకులను, నీ ఓడను బాగు చేయువారును, నీతో వర్తకము చేయువారును, నీలో ఉన్న సిపాయిలందరూ, నీలోనున్న జనసమూహములన్నీ నీవు కూలు దినమందే సముద్ర మధ్యమందు కూలుదురు. నీ ఓడనాయకులు వేసిన కేకల వలన నీ ఉపగ్రామములు కంపించును. కోలలు పట్టుకుని వారందరూ, నావికులను, ఓడనాయకులను తమ ఓడల మీద నుండి దిగి తీరమున నిలిచి నిన్ను గూర్చి మహాశోకమెత్తి ప్రలాపించుచు, తమ తలల మీద బుగ్గి పోసుకొనిచ్చు, బూడిదిలో పొర్లుచు, నీ కొరకు తలలు బోడి చేసుకొని, మొలలకు గోనెలు కట్టుకొని మనశ్చింత గలవారై నిన్ను గూర్చి బహుగా అంగలార్చుదురు. వారు నిన్ను గూర్చి ప్రలాపవచనమెత్తి, తూరు పట్టణమా, నీతో సాటి అయిన పట్టణమేది? సముద్రములో మునిగి లయమైపోయిన పట్టణమా, నీకు సమమైన పట్టణమేది? సముద్రము మీద వచ్చిన నీ సరుకులను పంపించి చాలా జనములను తృప్తిపరిచితివి. విస్తారమైన నీ పదార్థముల చేతను, నీ వర్తకము చేతను భూపతులను ఐశ్వర్యవంతులుగా చేసితివి. ఇప్పుడు అగాధ జలములలో మునిగి సముద్ర బలము చేత బద్దలైతివే. నీ వర్తకమును, నీ యావత్ సమూహమును నీతో కూడా కూలినే అని చెప్పుకొనుచు బహుగా ఏడ్చుదురు. నిన్ను బట్టి ద్వీప నివాసులందరూ విభ్రాంతి నొందుదురు. వారి రాజులు వణుకుదురు, వారి ముఖములు చిన్నబోవును. జనులలోని వర్తకులు నిన్ను అపహసించుదురు. భీతికి హేతువగుదువు, నీవు బొత్తిగా నాశనమగుదువు. 28వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు అధిపతితో ఎలాగు ప్రకటింపుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడై ఉన్నాను అని నీవు అనుకొనిచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. నీవు దానియేలుని కంటే జ్ఞానవంతుడవు, నీకు మర్మమైనదేదియూ లేదు. నీ జ్ఞానము చేతను, నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి. నీ ధనాగారములలోనికి వెండి బంగారములను తెచ్చుకుంటివి. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను, వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యం సంపాదించుకుంటివి. నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. కాగా ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నవాడా, ఆలకించుము. నేను
పరదేశులను అన్యజనులలో క్రూరులను నీ మీదికి రప్పించుచున్నాను. వారు నీ జ్ఞానశోభను చెరుపుటకై తమ ఖడ్గములను వరదీసి నీ సౌందర్యమును నీచపరుతురు. నిన్ను పాతాళములో పడవేతురు. సముద్రములో మునిగి చచ్చిన వారి వలనే నీవు చత్తువు. నేను దేవుడనని నిన్ను చంపువాని ఎదుట నీవు చెప్పుదువా? నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడివే కానీ దేవుడవు కావు కదా. సున్నతి లేని వారు చంపబడు రీతిగా నీవు పరదేశుల చేత చత్తువు. నేనే మాట ఇచ్చి ఉన్నాను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఎలాగూ ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదేనులో నీ ఉంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులేమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవుంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోలోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు, కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు. నిన్ను నాశనం చేసి తిని నీ సౌందర్యము చూసుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసెదను. రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను. నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగజేసుకున్న విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరుపుకుంటివి గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించెదను. అది నిన్ను కాల్చివేయును. జనులందరూ చూచుచుండగా దేశము మీద నిన్ను బూడిదగా చేసేదను. జనులలో నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు. నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉందువు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను. నరపుత్రుడా, నీ ముఖమును సీదోను పట్టణం వైపు త్రిప్పుకొని దాని గూర్చి ఈ సమాచారము ప్రవచింపుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, సిదోను పట్టణమా, నేను నీకు విరోధిని. నీ మధ్యను ఘనత నొందుదును. నేను దాని మధ్య తీర్పు తీర్చుచు దానిని బట్టి నన్ను పరిశుద్ధపరుచుకొనగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. నేను యెహోవానని వారు తెలుసుకొనున్నట్లు తెగులును రక్తమును దాని వీధులలోనికి పంపించుదును. నలుదిక్కులా దాని మీదికి వచ్చు ఖడ్గము చేత వారు హతులగుదురు. నేను ప్రభువగు యెహోవానని ఇశ్రాయేలీయులు తెలుసుకొనున్నట్లు వారి చుట్టూ నుండి వారిని తిరస్కరించుచూ వచ్చిన వారిలో ఎవరునూ ఇక వారికి గుచ్చుకొని ముండ్లుగానైనను నొప్పించు కంపగానైనను ఉండరు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులలో చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను నేను సమకూర్చి జనుల సమక్షమున వారి మధ్యను నన్ను నేను పరిశుద్ధపరుచుకుందును. అప్పుడు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన తమ దేశములో వారు నివసించెదరు. వారు అందులో నిర్భయముగా నివసించి ఇండ్లు కట్టుకొని ద్రాక్ష తోటలు నాటుకొందురు. వారు చుట్టూ ఉండి వారిని తిరస్కరించుచు వచ్చిన వారికందరికీ నేను శిక్ష విధించిన తరువాత వారు నిర్భయముగా నివసించు కాలమున నేను తమ దేవుడైన యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. 29వ అధ్యాయము. 10వ సంవత్సరము 10వ నెల 12వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీ ముఖమును ఐగుప్తు రాజైన ఫరో వైపు త్రిప్పుకొని అతని గూర్చియు ఐగుప్తు దేశమంతటిని గూర్చియు ఈ సమాచారం ఎత్తి ప్రవచింపుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఐగుప్తు రాజైన ఫరో, నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద ముసలి, నేను నీకు విరోధిని. నైలు నది నాది, నేనే దాని కలుగజేసితిని అని నీవు చెప్పుకొనిచున్నావే. నేను నీ దవడులకు గాలములు తగిలించి నీ నదులలో ఉన్న చేపలను నీ పొలుసులకు అంటచేసి నైలులో నుండి నిన్నును నీ పొలుసులకు అంటిన నైలు చేపలన్నిటినీ బయటికి లాగెదను. నిన్నును నైలు నది చేపలన్నిటినీ అరణ్యములో పారబోసెదను. ఎత్తువాడును కూర్చువాడును లేక అవి తెరప నేల మీద పడుదువు. అడవి మృగములకును ఆకాశ పక్షులకును ఆహారముగా ఇచ్చెదను.
అప్పుడు నేను యెహోవానై ఉన్నానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురు. ఐగుప్తు ఇశ్రాయేలీయులకు రెల్లపుల్ల వంటి చేతికర్ర ఆయను. వారు నిన్ను చేతపట్టుకొనినప్పుడు నీవు విరిగిపోయి వారి ప్రక్కలలో గుచ్చుకొంటివి. వారు నీ మీద ఆనుకొనగా నీవు విరిగిపోయి వారి నడుములు విరిగిపోవుటకు కారణమైతివి. కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నేను నీ మీదికి ఖడ్గము రప్పించి మనుషులను పశువులను నీలో నుండి నిర్మూలము చేసేదను. ఐగుప్తు దేశము నిర్మానుష్యమై పాడుగా ఉండును. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు. నైలు నది నాది, నేనే దాని కలుగజేసేదనని అతడు అనుకొనుచున్నాడు గనుక నేను నీకును నీ నదికిని విరోధినైతిని. ఐగుప్తు దేశమును మిగ్దోలు మొదలుకొని సెవేనే వరకు కూషు సరిహద్దు వరకు బొత్తిగా పాడు చేసి ఎడారిగా ఉంచెదను. దానిలో మనుషులు సంచరించరు, పశువులు తిరగవు. 40 సంవత్సరములు అది నిర్నివాసముగా ఉండును. నిర్మానుష్యముగానున్న దేశముల మధ్యను ఐగుప్తు దేశమును పాడగునట్టుగా చేసేదను. పాడైపోయిన పట్టణముల మధ్యను దాని పట్టణములు 40 సంవత్సరములు పాడైయుండును. ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టుదును, ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టుదును. ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, 40 సంవత్సరములు జరిగిన తరువాత ఐగుప్తీయులు చెదిరిపోయిన జనులలో నుండి నేను వారిని సమకూర్చెదను. చెరలో నుండి వారిని తోడుకొని పత్రోసు అను వారి స్వదేశములోనికి వారిని మరలా రప్పించెదను. అక్కడ వారు హీనమైన ఒక రాజ్యముగా ఉందురు. వారికను జనముల మీద అతిశయపడకుండానట్లు రాజ్యములన్నిటిలో వారు హీనమైన రాజ్యముగా ఉందురు. వారు ఇక రాష్ట్రముల మీద ప్రభుత్వము చేయకుండానట్లు నేను వారిని తగ్గించెదను. ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషము మనసునకు తెచ్చుకొని వారి తట్టు తిరిగిన ఎడల ఐగుప్తీయులు ఇక వారికి ఆధారముగా ఉండరు. అప్పుడు నేను ప్రభువైన యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. 27వ సంవత్సరము మొదటి నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు పట్టణము మీద బబులోను రాజైన నెబుకద్రెజరు తన సైన్యము చేత బహు ఆయాసకరమైన పని చేయించెను. వారందరి తలలు బోడివాయెను, అందరి భుజములు కొట్టుకొని పోయెను. అయినను తూరు పట్టణము మీద అతడు చేసిన కష్టమును బట్టి అతనికైనను అతని సైన్యమునకైనను కూలి ఎంత మాత్రమును దొరకకపోయెను. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఐగుప్తు దేశమును బబులోను రాజైన నెబుకద్రెజరునకు నేను అప్పగించుచున్నాను. అతడు తన ఆస్తిని పట్టుకుని దాని సొమ్మును దోచుకొని కొల్లపెట్టును. అది అతని సైన్యమునకు జీతమగును. తూరు పట్టణము మీద అతడు చేసినది నా నిమిత్తమే చేసిన గనుక అందుకు బహుమానముగా దానిని అప్పగించుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమందు నేను ఇశ్రాయేలీయుల కొమ్మ చిగురింపచేసి వారిలో మాటలాడుటకు నీకు ధైర్యము కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు. 30వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, సమాచారం ఎత్తి ప్రవచింపుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆహా, శ్రమదినము వచ్చినే, అంగలార్చుడి, శ్రమదినము వచ్చినే, యెహోవా దినము వచ్చెను, అది దుర్దినము, అన్యజనులు శిక్ష నొందు దినము. ఖడ్గము ఐగుప్తు దేశము మీద పడును. ఐగుప్తీయులలో హతులు కూలగా కూషు దేశస్థులు వ్యాకుల పడుదురు. శత్రువులు ఐగుప్తీయుల ఆస్తిని పట్టుకొని దేశపు పునాదులను పడగొట్టుదురు. కూషీయులను, పూతీయులను, లూదీయులను, కుబీయులను, నిబంధన దేశపు వారును, మిశ్రిత జనులందరూ ఖడ్గము చేత కూలుదురు. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఐగుప్తును ఉద్ధరించు వారు కూలుదురు, దాని బలగర్వము అణిగిపోయెను. మిగ్దోలు మొదలుకొని సెవేనే వరకు జనులు ఖడ్గము చేత కూలుదురు. పాడైపోయిన దేశముల మధ్య ఐగుప్తీయులు దిక్కులేని వారుగా ఉందురు. నలుదిక్కులా పాడైపోయిన పట్టణముల మధ్య వారి పట్టణములుండును. ఐగుప్తు దేశములో అగ్ని రగులబెట్టి నేను దానికి సహాయకులు లేకుండా చేయగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు. ఆ దినమందు దూతలు నా ఎదురు నుండి బయలుదేరి ఓడలెక్కి నిర్విచారులైన కూషీయులను భయపెట్టుదురు. ఐగుప్తునకు విమర్శ కలిగిన దినమున జరిగినట్టు వారికి భయభ్రాంతులు పుట్టును. అదిగో, అది వచ్చేయున్నది. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఐగుప్తీయులు చేయు అల్లరి బబులోను రాజైన నెబుకద్రెజరు చేత నేను మాన్పించెదను. జనములలో భయంకరులకు తన జనులను తోడుకొని ఆ దేశమును లయపరచుటకు అతడు వచ్చును. ఐగుప్తీయులను చంపుటకై వారు తమ ఖడ్గములను వరదీసి హతమైన వారితో దేశమును నింపెదరు. నైలు నదిని ఎండిపోజేసి నేను ఆ దేశమును దుర్జనులకు అమ్మివేసెదను. పరదేశుల చేత నేను ఆ దేశమును
దానిలో ఉన్న సమస్తమును పాడు చేయించెదను. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. విగ్రహములను నిర్మూలము చేసి నోపులో ఒక బొమ్మ లేకుండా చేసేదను. ఇక ఐగుప్తు దేశములో అధిపతిగా ఉండుటకు ఎవడనూ లేకపోవును. ఐగుప్తు దేశములో భయము పుట్టించెదను. పత్రోసును పాడు చేసేదను. సోయనులో అగ్ని ఉంచెదను. నోలో తీర్పులు చేసేదను. ఐగుప్తునకు కోటగా ఉన్న సీను మీద నా క్రోధము కుమ్మరించెదను. నోలోని జనసమూహమును నిర్మూలము చేసేదను. ఐగుప్తు దేశంలో నేను అగ్ని ఉంచగా సీనునకు మెండుగా నొప్పి పట్టును. నోపురము పడగొట్టబడును. పగటివేళ శత్రువులు వచ్చి నోపు మీద పడుదురు. సీనువారిలోనూ ఫిబెసెతు వారిలోనూ యవ్వనులు ఖడ్గము చేత కూలుదురు. ఆ పట్టణస్థులు చెరలోనికి పోవుదురు. ఐగుప్తు పెట్టిన కాండ్లను నేను తహపనేసులో విరుచు దినమున చీకటి కమ్మును. ఐగుప్తీయుల బలగర్వము అణచబడును. మొబ్బు ఐగుప్తీయుల కమ్మును. దాని కుమార్తెలు చెరలోనికి పోవుదురు. నేను ఐగుప్తీయులకు శిక్ష విధింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. 11వ సంవత్సరము మొదటి నెల 7వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నేను ఐగుప్తు రాజైన ఫరో బాహువును విరిచితిని. అది బాగోవుటకు ఎవరునూ దానికి కట్టుకట్టరు. అది కుదర్చబడి ఖడ్గము పట్టుకొనులాగున ఎవరునూ దానికి బద్ద కట్టరు. కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తు రాజైన ఫరోకు విరోధినై ఉన్నాను. బాగుగా ఉన్న దానిని, విరిగిపోయిన దానిని, అతని 2 చేతులను విరిచి అతని చేతిలో నుండి ఖడ్గము జారి పడజేసెదను. ఐగుప్తీయులను జనములోనికి చెదరగొట్టుదును. ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టుదును. మరియు బబులోను రాజు యొక్క చేతులను బలపరిచి నా ఖడ్గము అతని చేతికిచ్చెదను. ఫరో యొక్క చేతులను నేను విరిచినందున బబులోను రాజు చూచుచుండగా ఫరో చావు దెబ్బ తినినవాడే మూల్గిల్లుడును. బబులోను రాజు యొక్క చేతులను బలపరిచి ఫరో చేతులను ఎత్తకుండా చేసి ఐగుప్తు దేశము మీద చాపుటకై నేను నా ఖడ్గమును బబులోను రాజు చేతికి ఇయ్యగా నేను యెహోవానై ఉన్నానని ఐగుప్తీయులు తెలుసుకొందురు. నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు నేను ఐగుప్తీయులను జనములోనికి చెదరగొట్టి ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టుదును. 31వ అధ్యాయము. మరియు 11వ సంవత్సరము 3వ నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీవు ఐగుప్తు రాజైన ఫరోతోనూ అతని సమూహముతోనూ ఇట్లనుము. రాజైన ఫరోతోనూ అతని సమూహంతోనూ ఇట్లనుము. గనుడవైన నీవు ఎవనితో సమానుడవు? అశ్షూరీయులు లెబానోను దేవదారు వృక్షమైనట్టుండిరి. దాని కొమ్మలు శృంగారములు, దాని గుబురు విశాలము, దాని కొన బహు ఎత్తైనందున మేఘములకు అంటెను. నీళ్లుండుట వలన అది మిక్కిలి గొప్పదాయను. లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగెను. అది ఉండు చోటున ఆ నది కాలువలు పారుచు పొలములోను చెట్లన్నిటికీ ప్రవహించెను. కాబట్టి అది ఎదిగి పొలములోని చెట్లన్నిటికంటే ఎత్తుగలదాయను. దాని శాఖలు బహు విస్తారములాయను. నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్ళు పెద్ద కొమ్మలాయను. ఆకాశ పక్షులన్నీయు దాని శాఖలో గూళ్ళు కట్టుకొనెను. భూజంతువులన్నీయు దాని కొమ్మల క్రింద పిల్లలు పెట్టెను. దాని నీడను సకలమైన గొప్ప జనములు నివసించెను. ఎలాగున అది పొడుగైన కొమ్మలు కలిగి దాని వేరు విస్తార జలములున్న చోట పారుట వలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైనదాయను. దేవుని వనములోనున్న దేవదారు వృక్షములు దాన్ని మరుగు చేయలేకపోయాను. సరళ వృక్షములు దాని శాఖలంత గొప్పవి కావు. అక్షోట వృక్షములు దాని కొమ్మలంత గొప్పవి కావు. దానికున్న శృంగారము దేవుని వనములోనున్న వృక్షములలో దేనికినీ లేదు. విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగారించినందున దేవుని వనమైన ఏదెనులో ఉన్న వృక్షములన్నీ దాని సొగసు చూసి దాని యందు అసూయపడెను. కావున ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి. తన కొన మేఘముల కంటజేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించెను. కాబట్టి అతని దుష్టత్వమును బట్టి అతనిని తరిమివేసి జనములలో బలముగల జనమునకు నేను అతని అప్పగించుదెను. ఆ జనము అతనికి తగిన పని చేయును. జనములలో క్రూరులైన పరదేశులు అతనిని నరికి పారవేసిరి. కొండలలోనూ లోయలన్నిటిలోనూ అతని కొమ్మలు పడెను. భూమి అందున్న వాగులలో అతని శాఖలు విరిగిపడెను. భూజనులందరూ అతని నీడను విడిచి అతనిని పడియుండనిచ్చిరి. పడిపోయిన అతని మోడు మీద ఆకాశ పక్షులన్నీ దిగి వ్రాలును. అతని కొమ్మల మీద భూజంతువులన్నీ పడును. నీరున్న చోటున ఉన్న వృక్షములన్నిటిలో ఏదియు తన ఎత్తును బట్టి అతిశయపడి తన కొనను మేఘముల కంట చేసి
ఏ వృక్షము గాని దాని ఎత్తును బట్టి గర్వింపకుండునట్లు క్రింది లోకమునకు పోవు నరుల యొద్దకు దిగువరితో కూడా మరణము పాలేరి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అతడు పాతాళంలోనికి పోయిన దినమున నేను అంగలార్పు కలుగజేసి తిని, అగాధ జలములు అతనికి కప్పజేసి తిని, అనేక జలములను ఆపి అతనిని బట్టి నేను వాటి ప్రవాహములను బంధించి తిని. అతని కొరకు నేను లెబానోను పర్వతమును గాఢాంధకారము కమ్మజేసి తిని. ఫల వృక్షములన్నీయు అతని గూర్చి వ్యాకులపడను. పాతాళములోనికి నేను అతని దింపగా గోతిలోనికి పోవు వారి యొద్దకు అతని పడవేయగా అతని పాటు ధ్వని చేత జనములను వణకజేసి తిని. నీరు పీల్చు లెబానోను శ్రేష్టములన్నీయు వృక్షములన్నీయు పాతాళములో తమను తాము ఓదార్చుకొనిరి. అన్యజనుల మధ్య అతని నీడను నివసించి అతనికి సహాయకులకు వారు అతనితో కూడా పాతాళమునకు అతడు హతము చేసిన వారి యొద్దకు దిగిరి. కాబట్టి ఘనముగాను గొప్పగానున్న నీవు ఏదేను వనములోని వృక్షములలో దేనికి సముడవు? నీవు పాతాళములోనికి త్రోయబడి గనులై అక్కడికి దిగిపోయిన రాజుల యొద్ద ఉందువు. ఖడ్గము చేత హతులైన వారి యొద్దను సున్నతి నొందని వారి యొద్దను నీవు పడి ఉన్నావు. ఫరోకును అతని సమూహమునకును ఏలాగు సంభవించును? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. 32వ అధ్యాయము. మరియు 12వ సంవత్సరము 12వ నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఐగుప్తు రాజైన ఫరోను గూర్చి అంగలార్పు వచనమెత్తి అతనికి ఈ మాట ప్రకటింపుము. జనములలో కొదము సింహం వంటి వాడవని నీవు ఎంచబడితివి. జలములలో మొసలి వంటి వాడవై నీ నదులలో రేగుచు నీ కాళ్లతో నీళ్లు కలియబెట్టితివి. వాటి వాగులను బురదగా చేసితివి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, గుంపులు గుంపులుగా జనములను సమకూర్చి నేను నా వలను నీ మీద వేయగా వారు నా వలలో చిక్కిన నిన్ను బయటికి లాగెదరు. నేను నిన్ను నేల పడవేసి తెరప నేల మీద పారవేసెదను. ఆకాశ పక్షులన్నీయు నీ మీద వ్రాలునట్లు చేసి నీ వలన భూజంతువులన్నిటినీ కడుపారా తిననిచ్చెదను. నీ మాంసమును పర్వతముల మీద వేసెదను. లోయలన్నిటినీ నీ కళేబరములతో నింపెదను. మరియు భూమిని నీ రక్తధారల చేత పర్వతముల వరకు నేను తడుపుదును. లోయలు నీతో నింపబడును. నేను నిన్ను ఆర్పివేసి ఆకాశమండలమును మరుగు చేసేదను. నక్షత్రములను చీకటి కమ్మ చేసేదను. సూర్యుని మబ్బు చేత కప్పెదను. చంద్రుడు వెన్నెల కాయకపోవును. నిన్ను బట్టి ఆకాశమందు ప్రకాశించు జ్యోతులకన్నిటికిని అంధకారము కమ్మ చేసేదను. నీ దేశము మీద గాఢాంధకారము వ్యాపింపచేసేదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నీవు ఎరుగని దేశములలోనికి నేను నిన్ను వెళ్ళగొట్టి జనములలో నీకు సమూల ధ్వంసము కలుగజేసి బహుజనులకు కోపము పుట్టింతును. నా ఖడ్గమును నేను వారి మీద జుళిపించెదను. నిన్ను బట్టి చాలామంది జనులు కలువరించుదురు. వారి రాజులను నిన్ను బట్టి భీతులగుదురు. నీవు కూలు దినమున వారందరూ ఎడతెగక ప్రాణభయము చేత వణుకుదురు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, బబులోను రాజు ఖడ్గము నీ మీదికి వచ్చును. శూరుల ఖడ్గముల చేత నేను నీ సైన్యమును కూల్చెదను. వారందరూ జనములలో భయంకరులు. వారు ఐగుప్తీల గర్వము నడిచివేయగా దాని సైన్యమంతయు లయమగును. మరియు గొప్ప ప్రవాహంల దరినున్న పశువులన్నిటినీ నేను లయపరిచెదను. నరుని కాలైనను పశువు కాలైనను వాటిని కదిలింపకయుండును. అప్పుడు నేను వాటి నీళ్లు తొణకకుండా చేసి తైలము పారునట్లు వారి నదులను పారజేసెదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నేను ఐగుప్తు దేశమును పాడు చేసి అందులోని సమస్తమును నాశనం చేసి దాని నివాసులనందరినీ నిర్మూలన చేయగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ఇది అంగలార్పు వచనము. వారు దానిని ఎత్తి పాడుదురు. అన్యజనుల కుమార్తెలు దానిని ఎత్తి పాడుదురు. ఐగుప్తును గూర్చియు అందులోని సమూహమును గూర్చియు ఆ వచనమెత్తి వారు పాడుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. 12వ సంవత్సరము నెల 15వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, అల్లరి చేయు ఐగుప్తుల సమూహమును గూర్చి అంగలార్చుము. ప్రసిద్ధి నొందిన జనుల కుమార్తెలు భూమి క్రిందికి దిగిపోయినట్లు భూమి క్రిందికిని పాతాళమునకు పోయిన వారి యొద్దకును వారిని పడవేయుము. సౌందర్యమందు నీవు ఎవరిని మించిన వాడవు. దిగి సున్నతి నొందని వారి యొద్ద పడియుండుము. ఖడ్గము చేత హతమైన వారి మధ్య వారి కూలుదురు. అది కత్తిపాలగును. దానిని చూచి దానిని దాని జనులను లాగివేయుడి. వారు దిగిపోయిరే, సున్నతి నందని వీరు ఖడ్గము చేత హతమై అక్కడ పడియుండిరే అని అందురు.
పాతాళములోనున్న పరాక్రమశాలురలో బలాఢ్యులు దాని గూర్చియు దాని సహాయులను గూర్చియు అందురు. అశ్షూరును దాని సమూహమంతయు అచ్చటనున్నవి, దాని చుట్టూను వారి సమాధులున్నవి. వారందరూ కత్తిపాలై చచ్చియున్నారు. దాని సమాధులు పాతాళాగాధములో నియమింపబడినవి. దాని సమూహము దాని సమాధి చుట్టూ ఉన్నది. వారందరూ సజీవుల లోకంలో భయంకరులైన వారు. వారు కత్తిపాలై చచ్చి పడియుండిరి. అక్కడ ఏలామును దాని సమూహమును సమాధి చుట్టూ ఉన్నవి. అందరూ కత్తిపాలై చచ్చిరి. వారు సజీవుల దేశములో భయంకరులైన వారు. వారు సున్నతి లేని వారై పాతాళములోనికి దిగిపోయిరి. గోతిలోనికి దిగిపోయిన వారితో కూడా వారు అవమానమునందుదురు. హతులైన వారి మధ్య దానికిని దాని సమూహమునకును పడక ఒకటి ఏర్పడెను. దాని సమాధులు దాని చుట్టూనున్నవి. వారందరూ సున్నతి లేని వారై హతులైరి. వారు సజీవుల లోకములో భయంకరులు గనుక గోతిలోనికి దిగిపోయిన వారితో కూడా వారును అవమానమునందుదురు. హతులైన వారి మధ్య అది ఉంచబడును. అక్కడ మెషెకును తొబాలును దాని సమూహమును ఉన్నవి. దాని సమాధులు దాని చుట్టూనున్నవి. వారందరూ సున్నతి లేనివారు. సజీవుల లోకంలో వారు భయంకరులైరి గనుక వారు కత్తిపాలైరి. ఆయుధములను చేతపట్టుకుని పాతాళములోనికి దిగిపోయిరి. అయితే వీరు సున్నతి లేని వారిలో పడిపోయిన శూరుల దగ్గర పండుకొనరు. వారు తమ యుద్ధాయుధములను చేతపట్టుకుని పాతాళంలోనికి దిగిపోయి తమ ఖడ్గములను తల్ల క్రింద ఉంచుకొని పండుకొందురు. వీరు సజీవుల లోకంలో భయంకరులైరి గనుక వారి దోషము వారి ఎముకలకు తగిలను. నీవు సున్నతి లేని వారి మధ్య నాశనమై కత్తిపాలైన వారి యొద్ద పండుకొందువు. అక్కడ ఎదోమును దాని రాజులను దాని అధిపతులందరూ ఉన్నారు. వారు పరాక్రమవంతులైనను కత్తిపాలైన వారి యొద్ద ఉంచబడిరి. సున్నతి లేని వారి యొద్దకు పాతాళములోనికి దిగిపోయిన వారి యొద్దకు వారును పండుకొనిరి. అక్కడ ఉత్తర దేశపు అధిపతులందరూ సీదోనీయులందరూ హతమైన వారితో దిగిపోయి ఉన్నారు. వారు పరాక్రమవంతులై భయము పుట్టించినను అవమానము నొంది ఉన్నారు. సున్నతి లేని వారై కత్తిపాలైన వారి మధ్య పండుకొని ఉన్నారు. గోతిలోనికి దిగిపోయిన వారితో పాటు వారును అవమానము నొందుదురు. కత్తిపాలైన ఫరోయు అతని వారందరూ వారిని చూచి తమ సమూహమంతటిని గూర్చి ఓదార్పు తెచ్చుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. సజీవుల లోకములో అతని చేత భయము పుట్టించితిని గనుక ఫరోయు అతని వారందరూ కత్తిపాలైన వారి యొద్ద సున్నతి లేని వారితో కూడా పండుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఆమేన్.